క్రీస్తు నామమున అందరికీ వందనములు. దైవజనుడు సింహం చేత ఎందుకు చంపబడ్డాడు? దైవజనుడు సింహం చేత ఎందుకు చంపబడ్డాడు? అతని జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఈ దైవజనుని గూర్చిన ప్రస్తావనను మనం బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో చూడవచ్చును. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠం నొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాచిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చెప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలనే బాగవునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంన తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గంన వెళ్ళక మరి ఒక మార్గంన తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. అతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున పోయెనని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున పోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మళ్ళీ రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తీసుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలొద్దని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరమును నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తీసుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు చూచి
ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు ఆ వర్తమానము తెలియజేసి, మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి, గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పెను. వారు అతని కొరకు గంతకట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు, గాడిదయు సింహమును దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవము పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేల్లోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములన్నిటిలో మందిరములన్నిటికి విరోధముగాను అతడు ప్రకటించినది ఆవశ్యకముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. పై వచనాలను బట్టి దైవజనుడైన ఒకడు యూదా దేశం నుండి దేవుని ఆజ్ఞ మేరకు బయలుదేరి బేతెలుకు రావడం జరిగింది. దేవుడు అతనికి చెప్పిన విధంగా అతడు బలిపీఠమునకు ప్రకటన చేస్తాడు. అంతేకాకుండా ఇశ్రాయేలుకు కలగబోయే కీడును గురించి ప్రవచిస్తాడు. దానికి ఒక సూచనను కూడా అతడు చెప్తాడు. ఇదంతా యెరోబాము రాజు ఎదుటగా అతడు ధైర్యంగా పలుకుతాడు. అప్పుడు యెరోబాము రాజు కోపంతో వారిని పట్టుకొనమని తన చెయ్యిని చాపగా అతని చెయ్యి ఎండిపోతుంది. అంతేకాకుండా బలిపీఠం బద్దలైపోయి బూడిద మొత్తం ఒలికిపోతుంది. అప్పుడు రాజు దైవజనునితో నా చెయ్యి మరలా బాగున్నట్లు యెహోవా దేవుణ్ణి వేడుకొనమని కోరుతాడు. అప్పుడు ఆ ప్రవక్త దేవునికి ప్రార్థించగా దేవుడు అతని చేతిని మరలా బాగు చేస్తాడు. అప్పుడు రాజు ఆ దైవజనితో నీవు నా ఇంటికి రమ్ము, నేను నీకు బహుమతి ఇస్తాను అని చెప్పినప్పుడు అతడు నీ ఇంటిలో సగం ఇచ్చినా నేను నీ వద్దకు రాను, నీ ఇంట అన్నపానములు పుచ్చుకొనను. దేవుడు నీవు వెళ్ళిన మార్గాన తిరిగి రావద్దని మరియు అక్కడ అన్నపానములు పుచ్చుకొనవద్దని నాకు ఆజ్ఞాపించాడని చెప్పి అతడు వేరొక మార్గాన యూదయ దేశానికి మరలి వస్తూ ఉంటాడు. ఆ బేతేలు ప్రాంతంలో ఉన్న ఒక ముసలి ప్రవక్త యొక్క కుమారుడు ఈ సంగతులన్నీ చూసి తన తండ్రికి తెలుపుతాడు. అప్పుడు ఆ ముసలి ప్రవక్త తన గాడిదను ఎక్కి ఈ దైవజనుడి యొద్దకు వచ్చి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ దైవజనుడు నీ ఇంటికి రాను, నీ ఇంట భోజనం చేయను అని చెప్పినప్పుడు ఆ ముసలి ప్రవక్త ఒక అబద్ధం చెప్తాడు. అదేంటంటే, నేను కూడా నీ వంటి ప్రవక్తని, ఒక దేవదూత ఇప్పుడే నా యొద్దకు వచ్చి దేవుని సెలవు చేత నాకు ఒక మాట చెప్పాడు, నిన్ను నా ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టమని చెప్పాడు అంటాడు. ఆ అబద్ధాన్ని నమ్మిన దైవజనుడు ఆ ముసలి ప్రవక్తతో పాటు అతని ఇంటికి వెళ్ళి అక్కడ అన్నపానములు పుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు ఆ ముసలి ప్రవక్త ద్వారా దైవజనునికి ఏమని ప్రకటన చేస్తాడంటే, నువ్వు నా మాటను మీరి నేను వెళ్ళవద్దన్న ప్రాంతానికి మరలి వెళ్ళి మరియు అక్కడ అన్నపానములు పుచ్చుకున్నందున నీ శవము నీ స్వజనుల యొద్ద పాతి పెట్టబడదు అని చెప్తాడు. అది జరిగిన తర్వాత దైవజనుడు గాడిద మీద యూదా దేశానికి బయలు వెళ్తుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపుతుంది. అయితే దేవుడు చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది. ఈ ముసలి ప్రవక్త వచ్చి అతని శవమును తీసుకుని వెళ్ళి బేతేలులోని తన సమాధిలో అతన్ని పాతి పెట్టడం జరిగింది. ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా, దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్పబడే అబద్ధ మాటలను మనము నమ్మకూడదు. అట్టి మాటలను నమ్మి మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని యొక్క శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. నేడు కూడా మనము అబద్ధ బోధలను వింటూ ఉన్నాం. ఈ బోధలు సరైనవా కావా అని వాక్యంతో సరిపోల్చుకొని వాక్య ప్రకారంగా ఉన్న బోధనలు మాత్రమే మనము పాటించాలి. లేనట్లయితే ఈ దైవజనుని వల్లే మనము కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి నరకానికి వెళ్ళే పరిస్థితి కూడా పొందవచ్చు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.